వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము ఉప్పు మిరపకాయలు అంటారు, సల్ల మిరపకాయలు అంటారు, ఊర మిరపకాయలు అంటారు. ఇవి పచ్చిమిరపకాయలు పెరుగులో నానబెట్టి చేసుకుంటామండి. బాగా ఎండాకాలంలో ఇలాంటి చేసి పెట్టుకుంటే, స్టోర్ చేసి పెట్టినామంటే 1 year వరకు మనకు పప్పుచారులో కానీ దేంట్లోకైనా కానీ బాగుంటాయండి. ఇప్పుడు ఇవి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చూపిస్తాను నేను. ముందుగా మనం పచ్చిమిరపకాయలు చూడండి ఎలా ఉన్నాయో, కొంచెం పొట్టిగా లావుగా ఉన్నట్టు చూసుకోవాలండి. గింజలు బాగుంటాయి. వీటిని దూపిడికాయలు అని కూడా అంటారండి. ఎందుకంటే అన్ని మిరపకాయలు కోసేసాక లాస్ట్లో కోసే మిరపకాయలని దూపిడికాయలు అంటారు. వాటితో సల్ల మిరపకాయలు చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి ఇవి. వీటిని తెచ్చేసి శుభ్రంగా కడిగేసి ఈ విధంగా కాంటా ఒకటి తీసుకొని పిన్నుతో ఇలా చీలాలండి ఇది. ఎందుకంటే మనం వేసిన సాల్టు, పెరుగు ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళి మనకు కారాన్ని తగ్గిస్తాయి, తినడానికి రుచిగా ఉంటాయి. కాబట్టి మనం ఈ విధంగా ప్రతి మిరపకాయని కూడా ఈ విధంగా చీలాలండి. ఇది అన్ని మిరపకాయలు కూడా ఇదే విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం కిలోకి 100 గ్రాములు ఉప్పు, 100 గ్రాముల కంటే కూడా కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిదండి. ఎక్కువ మాత్రం వేయకూడదు. ఇప్పుడు 5 కిలోలు అనుకోండి, 5 కిలోలకి 400 గ్రాములు సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా నేను 5 కిలోల మిరపకాయలు ఇవి 400 గ్రాములు సాల్ట్ వేసాను. 1/2 లీటర్ పెరుగు బాగా మిక్సీలో వేసి బాగా జిలకొట్టుకున్న తర్వాత అప్పుడు పెరుగు కూడా ఇందులో పోసేసేయాలండి. ఈ సాల్టు పెరుగు బాగా మనం మిరపకాయలు బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా కిందికి మీదికి బాగా ఎగరేయాలండి. ఈ విధంగా బాగా ఎగరేస్తే ఏమవుతుందంటే ఈ సాల్ట్ అనేది బాగా కరిగిపోయి మనకు బాగా పడుతుంది. ఈ మజ్జిగలో బాగా కలవాలి. కలిసిన తర్వాత ఇదే విధంగా 3 రోజులు ఇవి బాగా ఊరబెట్టుకోవాలండి. మనం 3 days ఈరోజు వేసామనుకోండి, ఈరోజు రేపు ఎల్లుండి అంటే 3వ రోజు మనం ఇవి తీసి ఎండకేసుకోవాలండి. 3 రోజుల వరకు ఊరబెట్టుకోవాలి. 3వ రోజు చూడండి, 3వ రోజు తీసి చూస్తే ఈ విధంగా ఊరినాయి చూడండి. ఇవి కాయలు కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు మనము ఇవన్నిటిని కూడా ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఒక ప్లాస్టిక్ కవర్ అయినా లేదా ఒక క్లాత్ మీద అయినా వేసేసి ఈ మజ్జిగ అనేటివి రాకుండా ఓన్లీ కాయల వరకే తీసి ఎండలో వేసుకోవాలండి. మనం మొత్తం మిరపకాయలు కూడా మనం ఎండకే వేసేయాలి. చూడండి ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా ఎండబెట్టుకున్న తర్వాత మళ్ళీ సాయంకాలం ఇవి తీసిన తర్వాత మిగిలిన మజ్జిగ ఉంటాయి కదా, ఇవి మిగిలిన మజ్జిగ అండి. మనకు ఈ మిగిలిన మజ్జిగలో మళ్ళీ వేయాలి మిరపకాయలు. ఇదే విధంగా ఎన్ని రోజులు మజ్జిగ ఉంటే అన్ని రోజులు పొద్దున ఎండబెట్టాలి, మళ్ళీ మజ్జిగలో వేయాలి. మొత్తం మజ్జిగ అన్నీ అయిపోయే వరకు మనం ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం మజ్జిగ అయిపోయినాయి అనుకున్న తర్వాత మళ్ళీ ఎండకి వేసి మొత్తం గలగల అయ్యే వరకు ఎండబెట్టుకోవాలండి. చూడండి ఇదే విధంగా మజ్జిగ లేకుండా అన్నీ పీల్చేసుకుంటాయండి. ఫస్ట్ రోజు వేసినప్పుడు కొన్ని మజ్జిగ ఉంటాయి, 2వ రోజు వేసినప్పుడు ఇంకొన్ని తగ్గుతాయి. మనం ఇట్లాగే 2-3 రోజులు వేసుకున్న తర్వాత పూర్తిగా మజ్జిగ అన్నీ కూడా ఆ పెరుగు మొత్తం కూడా పట్టేస్తుంది. తర్వాత పూర్తిగా ఎండలో పెట్టుకొని బాగా ఎండబెట్టుకున్నామంటే చూడండి ఈ విధంగా బాగా ఎండిపోతాయి. ఎంత బాగా ఎండబెట్టుకుంటే అంత మంచిగా ఉంటాయండి. మనకు 1 year నిల్వ ఉండాలి కాబట్టి మనం వీటిని బాగా ఎండబెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఎండాకాలం వచ్చినప్పుడు చల్ల మిరపకాయలు ఇలా పెట్టేసుకున్నామంటే 1 year వరకు మనకు పప్పుచారులో కానీ, వంకాయ బజ్జీ కానీ, ఏ సాంబార్లో కానీ దేంట్లో తిన్నా కానీ చాలా బాగుంటాయండి. చలికాలంలో ఇలాంటివి ఉంటే మంచిగా అనిపిస్తుంది. చలికాలం పెట్టుకోలేం కాబట్టి ఎండాకాలం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్లో వేసి కానీ నేను వేపి చూపిస్తాను చూడండి. మామూలుగా షాప్లో అమ్మేటివి చాలా ఉప్పు ఉంటాయండి. అది వాళ్ళు ఏంటంటే ఇట్లా పెరుగు అవి పోయకుండా ఉడకబెట్టి చేసేస్తుంటారు. అందుకే మనం చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. మనకు పట్టినంత ఉప్పు పట్టినంత పెరిగేసుకుంటాం కాబట్టి మంచిగా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఆయిల్లో వేపిన తర్వాత ఎంత బాగున్నాయి, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకున్నామంటే చిన్న పిల్లలు కూడా తినొచ్చండి. ఇవి అంత బాగుంటాయి. ఎక్కువ కారం ఉండవు, లైట్గా కారం ఉంటుంది. కాకపోతే ఉప్పు కూడా ఎక్కువ వేసుకోవద్దండి, చూసుకొని వేసుకోవాలి. నేను చెప్పినట్టు 5 కిలోలకి 400 గ్రాములు వేస్తే ఎక్కువ అవుతుందండి. లేదు ఇంకా ఉప్పు ఎక్కువ కాకుండా 100 గ్రాములు, ఉప్పు తక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటాయి. మరి ఉప్పు ఎక్కువ అయితే చాలా ఉప్పు కాసం అనిపిస్తాయండి. షాపుల్లో అటు ఉన్నట్టుంటాయి, అలా కాదు. కొంచెం తక్కువ వేసుకొని చేసుకోండి. మీరుగా చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయి మాకు కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.